ఫాస్ట్గా వెళ్ళాలి, ఎందుకంటే లేట్ అయితే వాళ్ళు రానియరు గైస్. లిప్స్టిక్ వేసేసుకున్న, ఇయర్ రింగ్స్ పెట్టేసుకున్న, పర్ఫ్యూమ్ కొట్టుకున్నా. ఒక 130 క్యాలరీస్ బర్న్ చేశాను. పడితే మాత్రం మూతి పళ్ళు రాలుతాయి. చాలా కష్టం, అవి చూసినంత ఈజీ అయితే కాదు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 26 లైఫ్ స్టైల్. సో ఈ వీడియో ఏంటి అంటే, ఇప్పుడు నేను పిలాటే క్లాస్కి వెళ్తున్నా. సో నా ఫస్ట్ పిలాటే క్లాస్ ఇది. నాకు తెలీదు ఎలా ఉంటుందో. సో అది ఎక్స్పీరియన్స్ చేయడానికి నేను ఫస్ట్ ఒక ట్రయల్ క్లాస్ తీసుకుంటున్నాను, ఒక 30 minutes. సో యా, అది ఎలా ఉంటుంది ఏంటి, నేను చాలా రీల్స్లో వాటిలో చూశాను. చాలా కష్టంగా ఉంటుంది, వాళ్ళు యోగా చేసినట్టు చేస్తూ ఉంటారు. అవన్నీ నాకు చేయాలని ఉంది. సో ఏదో ఇన్స్టాగ్రామ్ చూస్తూ ఉంటే ఇలా ఒక యాడ్లో వచ్చింది, ఫస్ట్ 30 minutes క్లాస్ ఫ్రీ అని చెప్పి. సో యా, నేనైతే దానికి ఎన్రోల్ అయ్యాను. యాక్చువల్లీ నిన్నే వెళ్ళాలి, సో నిన్న వెళ్ళలేదు, నిన్న టైం దొరకలే, అందుకే వెళ్ళా. ఇప్పుడు వెళ్తున్నా, ఇప్పుడు 2 o'clock. లెగ్సే లోపల లేట్ అయిపోయింది. సో ఇట్స్ ఆల్రెడీ ఇప్పుడు 12:30 అయింది. సో ఇప్పుడు 2 o'clock క్లాస్. సో నేను గబగబా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చి నేను క్లాస్కి వెళ్తాను. సో ఈ ఎక్స్పీరియన్స్ మొత్తం నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను, ఎట్లా ఉంటుంది పిలాటే క్లాస్. సో ఈ పిలాటే క్లాస్ చూసి నేను నెక్స్ట్ నుంచి నేను ఇంకా పిలాటే క్లాసెస్కి వెళ్దాం అనుకుంటున్నాను. సో నాకు ఎప్పటి నుంచో చేయాలని ఉంది, ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నా. దట్స్ ఇట్ గైస్. నేను ఫ్రెష్ అప్ అయిపోయి వస్తాను అండ్ లెట్స్ గో టు పిలాటే క్లాస్. ఇక్కడ నుంచి ఒక 15 minutes డ్రైవ్ ఉంది. దట్స్ ఇట్ అండ్ లెట్స్ గో. రెడీ అయ్యేసి వస్తాం. సో గైస్, నేనైతే డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు మనం జిమ్కి వెళ్ళే అవుట్ఫిట్ వేసుకోవాలి. వాళ్ళు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ చెప్పారు గైస్ నాకు, ఇట్లాంటి యాక్టివ్ వేర్ క్లోత్స్ వేసుకొని రావాలి అండ్ షూస్ కూడా గ్రిప్ ఉన్న సాక్స్ వేసుకొని రావాలి అని చెప్పి అన్నారు. ఎందుకంటే అవి వాటి మీద మనం ఇలా రోల్ అయితే ఉంటాం కదా, మేబీ గ్రిప్ లేకపోతే కింద పడిపోతాం జారీ అని చెప్పి వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మెయిల్ చేశారు. సో దానికి తగ్గట్టు మనం రెడీ అవ్వాలి. అండ్ ఇప్పుడు నేనైతే ఈ అవుట్ఫిట్ నేను విక్టోరియా సీక్రెట్ నుంచి తీసుకున్నాను. సో ఈ టాప్ అండ్ బాటమ్ ఈ రెండు సెట్ యాక్చువల్లీ. సో ఇక్కడ మీకు పింక్ అని కనిపిస్తుంది కదా. సో నేను విక్టోరియా సీక్రెట్ నుంచి తీసుకున్నా. సో ఇప్పుడు మనం హెయిర్ సెట్ చేసేసుకొని కొద్దిగా లిప్స్టిక్ వేసుకొని వెళ్ళిపోదాం. సో గైస్, నేను ఆల్రెడీ మొత్తం రెడీ అయిపోయాను. లిప్స్టిక్ వేసేసుకున్న, ఇయర్ రింగ్స్ పెట్టేసుకున్న, పర్ఫ్యూమ్ కొట్టుకున్నా. ఎవ్రీథింగ్ ఇస్ సెట్. అండ్ ఇప్పుడు మనం షూస్ వేసుకుందాం. చెప్పా కదా ఇందాక అక్కడికి వెళ్ళిన తర్వాత షూస్ అక్కర్లేదు అనుకుంటా, ఓన్లీ సాక్స్ కావాలి. అది కూడా గ్రిప్ ఉన్న సాక్స్ కావాలి. నా దగ్గర ఉన్నాయి, గ్రిప్ ఉన్నాయో లేదో నాకు తెలియదు, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మనం కొనుక్కోవచ్చు అంట. అక్కడ వాళ్ళకి అనిపిస్తే అది గ్రిప్ లేదని చెప్పి మనం అక్కడ చచ్చినట్టు కొనుక్కోవాల్సిందే. దర్ ఇస్ నో అదర్ ఆప్షన్. కాబట్టి నా దగ్గర ఉన్నాయి మాత్రం నేను వేసుకొని వెళ్తా ప్రెజెంట్. సో గైస్, ప్రెజెంట్ నా దగ్గర రిబాక్ షూస్ ఉన్నాయి. సో నా అవుట్ఫిట్ అయితే ఇది ఇందాక చూపిస్తాను కదా, విక్టోరియా సీక్రెట్లో కొన్నా. బాగుంది కదా, నాకు నచ్చింది యాక్చువల్లీ ఈ బ్లూ కలర్. ఈ బ్లూ కలర్ లేదు నా దగ్గర, అన్ని కలర్స్ ఉన్నాయి తప్ప ఈ బ్లూ కలర్ అయితే లేదు. సో అందుకని చెప్పి తీసుకున్నాను. గైస్, నేను ఇప్పుడే కమ్యూనిటీ జిమ్లో పిలాటెస్కి వెళ్ళే ముందు థ్రెడ్మిల్ చేశాను. ఒక 130 క్యాలరీస్ బర్న్ చేశాను. అండ్ యాక్చువల్లీ ఈరోజు మార్నింగ్ జిమ్కి రాలేదు, ఎప్పుడు మార్నింగ్ జిమ్కి వస్తాను. సో నేను ఇప్పుడే 130 క్యాలరీస్ బర్న్ చేశాను. అండ్ ఇప్పుడు నేను పిలాటెస్కి వెళ్ళాలి గైస్. ఇట్స్ ఆల్రెడీ 3:30 అయ్యింది. సో నోటిఫికేషన్ కూడా వచ్చింది చూడండి. పిలాటెస్ ఈజ్ నథింగ్ బట్ స్ట్రెచ్చింగ్ గైస్. స్ట్రెచ్చింగే అమ్మాయిలకి చాలా ఇంపార్టెంట్ అండ్ బాగుంది కూడా, కానీ పడితే మాత్రం మూతి పళ్ళు రాలుతాయి. సో లెట్స్ సీ ఎలా ఉండదు. అండ్ వెళ్తున్నా, స్టార్ట్ అవుతున్నా. ఆల్రెడీ 3:30, 4 o'clock కల్లా అక్కడ, ఎగ్జాక్ట్ 4 o'clock కల్లా అక్కడ ఉండాలి. లేకపోతే ఒక్క మినిట్ లేట్ అయినా సరే వాళ్ళు అస్సలు అలౌ చేయరు. సో ఆన్ టైం అయితే ఉండాలి గైస్. అల్లెల్లో ట్రాఫిక్ చూడండి ఎట్లుందో. ఇదంతా లేక్ ఇక్కడ. నేను అక్కడ యాక్చువల్లీ ఎప్పుడూ వెళ్ళాల్సింది దాన్ని, ఇప్పుడు అవుతున్నా. 4 o'clock కల్లా అక్కడ ఉండాలి. ఇప్పుడు 3:56కి అక్కడ ఉంటా. ట్రాఫిక్ అయితే బీభత్సం ఉంది. ఈ వెళ్ళే ట్రాఫిక్ అసలు మెంటల్ వస్తుంది గైస్. నాకైతే నిజంగా పిచ్చి లేస్తుంది చూడండి. ఇక్కడ మళ్ళా ట్రాఫిక్.
ఓ మై గాష్, మెంటల్ ఫాస్ట్గా వెళ్ళాలి, ఎందుకంటే లేట్ అయితే వాళ్ళు రానియరు గైస్. వాళ్ళ టైం అంటే టైం ఒక 10 నిమిషాలు ముందే ఉండాలి, ఎందుకంటే ఇప్పుడు మనం రాలేదనుకో ఆ స్లాట్ వేరే వాళ్ళకి ఇస్తారు వాళ్ళు. సో అందుకని చెప్పి తొందరగా వెళ్ళాలి, తొందరగా. అదే గాయస్, సారీ దట్స్ ఇట్ అన్న, నన్ను సాగు కొడతారు ఈ వీడియో ఎడిట్ చేసినప్పుడు. సో అక్కడికి వెళ్ళి నేను మళ్ళీ చూపిస్తాను మీకు. కానీ మా ఇంటి దగ్గర నుంచి అయితే ఇది ఒక 15-20 minutes ఉంటుంది. సో యా, అక్కడికి వెళ్ళి చూపిస్తాను. చూడండి ట్రాఫిక్ చూడండి, ఫుల్ ట్రాఫిక్. గైస్ ఇప్పుడు పార్క్ చేసేసా కారు, అండ్ ఇప్పుడు వెళ్ళి గబ చెక్ ఇన్ చేయాలి గైస్ ఫాస్ట్గా. ఆల్రెడీ 3:58, 3:57 అయింది. ఓ షట్, ఎక్కడ చూడ ఎక్కడ ఉంటుంది ఇది బట్ట, ఇక్కడ ఉంటుంది గైస్. చూడండి ఇలా ఉంటుంది. సో లైవ్ మెట్ అక్కడ అనుకుంటా గైస్, లైవ్ మెట్ ఉంది కదా అక్కడ, పిలాటెస్ అండ్ ఫిట్నెస్ అని చెప్పి. సో అక్కడే అనమాట, చూడండి. ఇప్పుడు వెళ్ళి మనం అక్కడ చెక్ ఇన్ చేయాలి ఫాస్ట్గా. చెక్ ఇన్ చేద్దాం. Hi, I want to check in actually. Yeah, what's your name? My name is Lavanya. Perfect. You'll be in our group reform room, which will be out the door immediately to the left. Oh, is it? And then you'll be all good to go. Do you Okay. have group socks? Yeah, I have already. Perfect. Thank you. Of course. చెక్ ఇన్ అయిపోయింది, మీకు చూపిస్తాను. ఇక్కడ చాలా మంది ఉంటారు. ఇది మనం తీసుకున్నాం చివరిది. What was your name? My name is Lavanya. Lavanya. Okay, nice Yeah. to meet you. Nice to meet you too. It's 4, so we'll get started. ఆమె ట్రైనర్ అనుకుంటా గైస్. You are ready. ఫస్ట్ మనం షూస్ ఇప్పేయాలి.
గైస్ ఐమ్ డన్ ఫర్ ద డే. చూసారు కదా పిలాటెస్ ఎలా ఉంటాయో. అది చూడటానికి ఈజీగానే ఉంటుంది కానీ చాలా కష్టం గైస్ అది. చాలా స్ట్రెచ్చింగ్స్ అవన్నీ ఎంత నొప్పులు వస్తాయంటే ఇప్పుడు చేసినప్పుడు ఏముండదు కానీ తర్వాత మనం కాళ్ళు స్ట్రెచ్ చేసి పడుకుంటాం కదా అప్పుడు ఉంటుంది గైస్. అసలైన సినిమా అప్పుడు ఉంటుంది. చాలా కష్టం అవి, చూసినంత ఈజీ అయితే కాదు. సో నాకు తెలిసింది, నేను ఏదో ఈజీయేలే అనుకున్నాను కానీ చాలా కష్టం గైస్ అది. ఐమ్ టయర్డ్, ఫుల్ టయర్డ్. సో ఓకే, నేనైతే రివ్యూ ఏమిస్తానంటే, రివ్యూ అంటే నాకేం అర్థమైంది దీన్ని బట్టి, లైక్ నాకు నచ్చిందా లేదా అంటే, నాకు ఓకే, నాట్ బ్యాడ్ గైస్. కనిపిస్తున్నాను జుట్టు అంతా. సో నాకైతే ఓకే, అంటే ఐ మీన్ చేయొచ్చు. ఈ డైలీ చేయలేము, వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అయితే చేయొచ్చు దీన్ని స్ట్రెచ్చింగ్స్. మామూలుగా ఇంట్లో స్క్వాట్స్ అవన్నీ చేస్తే ఓకే. ఒకేసారి సడన్గా వచ్చి మనం పిలాటెస్లో జాయిన్ అయితే మాత్రం మన బాడీ అస్సలు సహకరించదు. మనం స్ట్రెచ్చింగ్స్ ఇంట్లో యోగా కానీ లేకపోతే ఏరోబిక్స్ కానీ లేకపోతే జిమ్ కానీ చేసేటప్పుడైతే ఒకేసారి ఇలా చేయడానికి బాగుంటుంది. బట్ ఒకేసారి పిలాటెస్లోకి వచ్చి జాయిన్ అయ్యి పిలాటెస్ చేస్తా అంటే అసలు ఆ కాళ్ళు స్ట్రక్ అయిపోతాయి, పనికిరావు కాళ్ళు. ఫస్ట్ నాకు నచ్చింది గైస్, రావచ్చు బట్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అంతే. దాని మించి వచ్చామంటే అయిపోతాం. ఐఎమ్ హంగ్రీ రైట్ నౌ. అండ్ గ్రిప్ సాక్స్ ఎందుకు అడిగారంటే మనం వాటి మీద కూర్చొని పోజెస్ ఇస్తున్నాం కదా, సో కింద వుడ్ కదా మొత్తం, ఆ వుడ్ మీద మేబీ మనం స్లిప్పరీ అవుతుందేమో, జారుతామేమో అని చెప్పి వాళ్ళు అందుకే గ్రిప్ సాక్స్ అడిగారు. యూనో రైట్, గ్రిప్ సాక్స్కి సమ్ స్టిక్కర్ ముళ్ళలుగా ఉంటుంది, సంథింగ్ ఏదో ఉంటుంది అది. లేకపోతే వాళ్ళు అక్కడ కొనుక్కోమని చెప్పారు, అక్కడ వాళ్ళు అమ్ముతున్నారంట. సో నాకు అక్కర్లేదులే అని చెప్పి ఇది కొనేసుకున్నా. అండ్ చాలా జాగ్రత్తగా చేయాల్సింది గైస్, పిలాటెస్ అంటే చాలా జాగ్రత్తగా చేయాలి. ఏదైనా అటు ఇటు అయిందంటే పళ్ళు రాలుతాయి, కింద పడ్డామంటే ఏం లేదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి అక్కడ ఒక కొక్యంలా ఉంది కదా పెట్టడానికి, అవి ఏంటంటే స్ట్రెంగ్త్ కోసం అంట. సో దాంట్లో రెడ్, బ్లూ అండ్ వైట్ ఉన్నాయి, అవి స్ట్రెంగ్త్ కోసం. అండ్ ఓకే, నాకు నచ్చింది. అండ్ ఈ వీడియో మొత్తం చూడండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ డూ షేర్ ఫర్ యువర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మీకు తెలిసిన వాళ్ళందరికీ, ఎవరికైనా రిలేటివ్స్ ఎవరైనా సరే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి టు మై ఛానల్. అండ్ ఐ నీడ్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. అండ్ నేను ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేస్తాను. అండ్ మీకు ఇలాంటి వీడియోస్ ఎలాంటి వీడియోస్ కావాలన్నా మీరు నాకు కమెంట్స్లో చెప్పండి. I'll try to do those videos. Hope you like it and see ya guys. See you in next vlog. Thank you for watching.